భగవద్గీత రావాలంటే కృష్ణుడు రావాలి, కృష్ణుడు వస్తే కానీ గీత రాదు. కృష్ణుడు ఎలా వచ్చాడు? పసిపిల్లాడిగా పుట్టని అవతారం ఏదైనా ఉంటే కృష్ణావతారం ఒకటే. రాముడు పసిపిల్లాడిగా పుట్టాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే రిద్దేవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పసిపిల్లాడిగా పుట్టాడు. కృష్ణుడు అర్ధరాత్రి వేళ ప్రసవ వేదన పడినటువంటి దేవకీదేవికి పుట్టినటువంటి పసిపిల్లవాడిగా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతరయ్య. శంఖచక్ర గదా పద్మములతో 4 భుజములతో మహానుభావుడు వనమాలతో పీతాంబరంతో కోటి సూర్యుల ప్రభల ఆయన ఉదయించాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటే చూస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది నిజంగా. నేను నా సూర్యోదయం చూడడానికే సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను నేను, సుబ్బారావు గారు. అంటే ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎర్రటి